కాకినాడ పెద్ద మార్కెట్ లో వేంచేసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి పారాయణ బృంద సభ్యులు సారెను సమర్పించారు. అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఈ నెల 2వ తేదీ నుండి ప్రతిరోజు మహిళలచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం జరుగుతున్నాయి. అందులో భాగంగానే శుక్రవారం పారాయణ భక్త బృంద సభ్యులు అమ్మవారికి పసుపు, కుంకుమ, పండ్లు, స్వీట్స్, నూతన వస్త్రాలను సారిగా అమ్మవారికి సమర్పించారు. కూటమి నాయకులు అయినాల వెంకటరమణ, అమలకంటి బలరాం, చింతలపూడి రవి, రెడ్డెం సత్యబాబు, గణపతుల చక్రపాణిలు జాతర మహోత్సవం కార్యక్రమాలను ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా పూజారి నవీన్, చింతలపూడి రవి, అమలకంటి బలరాంలు మీడియాతో మాట్లాడుతూ శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం వేడుకలను సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచనల మేరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రసాద వితరణ కానివ్వండి ఎంతో వైభవంగా మా దేవస్థానం తరపు నుంచి కానీ దేవాదాయానికి మా దేవస్థానానికి నిలబడ్డ మన కార్యకర్తలు కానీ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రస్తుతం మా యొక్క తెలుగుదేశం అయిన వనమాడి కొండబాబు గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా విరాజిల్లుతుంది. కాకినాడలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేస్తూ ఎంతో ఆనందపడుతున్నారు. వచ్చే భక్తులు కూడా ఆలయానికి వచ్చే వాళ్ళ భక్తులు కూడా ఎంతో ఆనందపడుతూ అన్ని సౌకర్యాలు ఆలయంలో సమకూర్చడం వల్ల ఆనందంతో ఈసారి జాతరకి ఎంతో వైభవంగా ఉన్నారు. అదేవిధంగా జాతరకి వచ్చే భక్తులు కూడా అతిగా పెరగడం వల్ల చాలా ఆనందపడుతున్నాం. దేవస్థానం కానీ ఆలయ అర్చకులు కానీ మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న మా ఆలయానికి ధర్మకర్త మండలి వాళ్ళందరూ కూడా మేము చాలా చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా ఆలోచిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ప్రతిదానికి కూడా భక్తులకు ఉండే జాగ్రత్తలు కానీ భక్తులకు కావాల్సిన సదుపాయాలు కానీ ప్రతి విషయంలో కూడా ఆలోచించి ప్రతి ఒక్కరిని సలహాలు తీసుకొని ముందుకు నడుచుకుంటున్నారు. అదేవిధంగా మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞత భావం తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అమ్మవారికి నమస్కారం. నా పేరు ఉదయభాను. మేము 22 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. సామూహిక కుంకుమ పూజలు ఎలాగైతే చేస్తామో అలాగే ఒకరోజు సారి లలితా పారాయణం రోజు 300 మందితో మేము లలితా పారాయణం కూడా చేస్తున్నాము. 22 సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నాము. ఆడపడుచుని తీసుకొచ్చి మనం సారి, భోజనం, చీర అన్నీ ఎలాగైతే పెడతామో అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము అమ్మవారికి సామూహిక సారి కూడా పెడుతున్నాము. ఇలాగే 22 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అది ఎప్పుడని ఎదురు చూసే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ నూకాలమ్మ పండుగ మేము చాలా బాగా చేస్తున్నాం. అమ్మవారికి అన్ని రకముల పళ్ళు, పలహారం అన్నిటితోటి కూడా సారి ఇవ్వడం జరిగింది. ఇవాళ భక్తులందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి ఉత్సవాలు చేసే నాదులు సరిగ్గా లేరు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా బాగా జరగాలనేసి ఇవాళ అంగరంగ వైభవంగా లైటింగ్ వేయించడం కానీ అలాగే కార్యక్రమాలు పెట్టడం కానీ వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు దగ్గరుండి అందరినీ చూసుకోమన్నారు. అలాగే వచ్చిన భక్తులందరూ కూడా ప్రతిదీ కూడా ప్రసాద వితరణ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా గమనించండి, ఈ నెల 27వ తారీఖున చిన్న జాగారం జరుగుతుంది గురువారం, అలాగే పెద్ద జాగారం 28వ తారీఖున శుక్రవారం జరుగుతుంది. భారీ ఎత్తున అన్ని రకాల కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. మీరు అందరూ కూడా పెద్ద కార్యక్రమం రోజున వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే తీర్థం వచ్చినప్పటికీ ఉగాది ముందు రోజు శనివారం వచ్చిందండి. తీర్థం రోజున ఈ భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు కట్టించడం కానీ ప్రతిదీ కూడా చాలా వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అమ్మవారికి వచ్చేటప్పటికి ఏంటంటే ఎవరైతే మీరు భక్తులు ఇవ్వాలనుకుంటున్నారో ప్రతిదీ కూడా అమ్మవారికి సమకూర్చుకోవాల్సిందిగా 29వ డివిజన్ నందు వెలిసిన శ్రీ నూకాలమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని స్మార్ట్ సిటీ ప్రదాత అయినటువంటి శ్రీ వనమాడి కొండబాబు గారు ఆదేశానుసారం జరుగుతున్నవి. నూకాలమ్మవారు ఏళ్ళవారు ఆడపడుచువిడి. ఆడపడుచుకి ఎంత అయితే మన ఇంట్లో ఆడపడుచుకి ఎంత కార్యక్రమాలు ఎలా చేసుకోమో, ఇంటికి వస్తే ఎంత మర్యాదగా చూసుకుంటామో ఈ గ్రామ వార్డు ప్రజలందరూ కూడా, చుట్టుపక్కల వార్డు ప్రజలందరూ కూడా ఈరోజు సారి కార్యక్రమం పెట్టారు. ఫ్రూట్స్, స్వీట్స్, చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ ఇవన్నీ ఇచ్చి కూడా అమ్మవారిని చాలా మంచి ఇదిగా కొలుసుకుంటున్నారు. అదే ఈ కార్యక్రమం జాతర కార్యక్రమాలు 45 రోజులు జాతర కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా భక్తులకి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా వాటర్ వసతి, అదే మజ్జిగ, ఈ ఎండను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకి కుటుంబ సభ్యులందరూ సపోర్ట్గా ఉండటం వల్ల అంగరంగ వైభవంగా జరుగుతుంది. మార్కెట్ పెద్దలైనటువంటి అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేస్తున్నందుకు మాకు సపోర్ట్ ఇచ్చినందుకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.